బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పీటా మోహన్ను నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల తర్వాత కొంత నిస్పృహలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఈ నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఇదో కీలక అడుగుగా భావిస్తున్నారు. పీటా మోహన్ నియామకాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెనమూడి పులిగడ్డ వారధి వద్దకు నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకొని పీటా మోహన్ కు ఘన స్వాగతం పలికారు. శాసనసభ్యులు అవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి రావాలని ప్రార్థిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క కన్సర్న్ అన్ని చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవడానికి, ఈ ప్రాంత రాజకీయాల్లో మోహన కృష్ణ గారు తప్పకుండా ప్రతి కార్యకర్తను కలుపుకొని, ప్రతి నాయకుడిని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గెలిపించడానికి ముందు వరుసలో నిలుస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండదండలతో మేమంతా కలిసి పీటా మోహనకృష్ణ గారికి అండగా ఉండి ఆయన గెలుపుకి పార్టీని ముందుకు తీసుకెళ్ళి సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ